ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదండి. నిజంగా మీడియా మిత్రులకి, ముఖ్యంగా ఇద్దరు అన్నలకి నా క్షమాపణలు. మా నాన్న తరఫున, మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను. నేను నీ తమ్ముడు అనుకోండి, మీ వాడిని అనుకోండి, మీకు నీ తోడుంటాను. మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదండి. నేను ఎప్పుడు ఒక్క కాల్ దూరంలోనే ఉంటాను. I'll always be there to support you and your family. And I'm sorry. నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. నా భార్య పేరు లాగుతున్నారు, 7 నెలల కూతురు పేరు లాగుతున్నారు. నేనేం అడగలేదు, సొంత కాళ్ళ మీద పనిచేస్తున్నాను. మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు, వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు, నేను అడగలేదు, ఆస్తి అడగలేదు. మా ఆవిడ 7 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు తనకి 7 నెలలు ఉన్నప్పుడు మా అంకుల్ వాళ్ళు ప్రతి ఒక్కరూ 7 నెలలు కాదు 7 నెలలు తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అంకుల్ విజయవాడలో ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది అంకుల్ నాన్నగారు బాగా క్లోజు. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటికి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో. నేను డ్రాయింగ్లు చేసి కథలు రాసుకొని నా ఫ్రెండ్స్ దగ్గర కొంచెం అప్పులు చేసుకొని మేమే పెట్టుబడులు పెట్టుకుంటూ, నా ఫ్రెండ్స్ కూడా పెద్ద కష్టపడి వచ్చిన వాళ్ళండి. వాళ్ళకున్న కొంతలో నాకు పంచుకుంటూ, మమ్మల్ని కాపాడుకుంటూ, ఒకరినొకరు కాపాడుకుంటూ నిలబడి ఈ రోజు మనీని నిలదొక్కున్నామండి. నేను నా భార్య, తను కష్టపడుతుంది. ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓన్లీ తను, నేను, ఇంకొక 3-4 కలిసి దీన్ని ఇంత దూరం తీసుకొచ్చామండి. ఈ రోజు నేను మళ్ళీ సినిమాలకు వచ్చేసాను. అందుకే ఈ రోజు నేను నిలబడపోతే ఇది నా పిల్లలకి చెప్పేది కరెక్ట్ కాదు, ఎవరికి కరెక్ట్ కాదు. ఇన్నాళ్ళు గమ్మునున్నాను ఓకే, కానీ వాళ్ళ నాన్న ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా, మంచి కోసం నిలబడుతున్నాడా అనేది ఈ రోజు మీకు సాయంత్రం వచ్చిన ప్రూఫ్స్ అన్ని వదులుతాను. కాల్చే వినయ్కి, మా అన్నకి సాయంత్రం ఎవరు ప్రభావితం చేస్తే అలా మారుతున్నారు సార్ మోహన్ బాబు గారు? ఎవరు ప్రభావితం చేస్తారు? ఇప్పుడు సిపి ఆఫీస్కి వెళ్తున్నారా? సిపి ఆఫీస్కి వెళ్తున్నారా? సార్ సిపి ఆఫీస్కి వెళ్తున్నారా చెప్పండి. అవునండి, నన్ను హాజరుపరచమన్నారు, 10:30 రమ్మన్నారు. మీరందరూ చూశారు. నాకు మొన్న ఫస్ట్ రోజు తగిలి బాగా నొప్పి వచ్చింది, మెడ, కాలు. 3 వారాల క్రితం ఫైట్ లో నాకు మజిల్ టైర్ అయింది, గ్రేడ్ 1 టైర్ రైట్ లెగ్ లో. లెఫ్ట్ లెగ్ లో మళ్ళీ దెబ్బలు తగిలాయి మొన్న. సో అందుకే కొంచెం బ్యాలెన్స్ ఇది ఉంది. మందులు హెవీ మెడికేషన్ ఇచ్చారు, హెవీ ప్యాచ్ కూడా వేశారు నాకు. దానివల్లే కొంచెం నడుస్తున్నాను. అండ్ ఇప్పుడు అందుకే రిక్వెస్ట్ చేసుకుని, సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, పాప ఉంది, సెటిల్ చేసుకొని నేను వస్తాను సార్, కొంచెం సెట్ చేసుకుని అని పోలీసులు గారికి రిక్వెస్ట్ చేస్తాను. మీ నాన్నగారు నిన్న ఒక ఆడియో రిలీజ్ చేశారు, అందులో చెప్తున్నారు మనోజ్ మద్యానికి బానిస అయ్యారు అని. అంటే ఇదొక్క కామెంట్ పై ఏమంటారు? మద్యానికి బానిస అయ్యి ఇలా ప్రవర్తిస్తున్నాడు, అందుకే నేను మనోజ్ విషయంలో సీరియస్ గా ఉన్నాను అని చెప్తున్నారు. సార్, మద్యానికి బానిస ఎవరిని కొట్టాను సార్? నా పిల్లల్ని కొట్టానా, నా భార్యను కొట్టానా, మా అమ్మని కొట్టానా, మా నాన్నని కొట్టానా? ఇవన్నీ నేను మద్యానికి బ్యాలెన్స్ అందరినీ కొడుతున్నాను, పొన్నాలు కొడుతుంటే సీసీటీవీలు తెప్పిండి సార్. అది దొంగతనం చేసింది నేను కాదు సార్, అది తెప్పిండి సార్ అంతా. అప్పుడు మాట్లాడదాం సార్, మనోజా ఎవరా అని చెప్తానండి. నాకు ఇంకా కొంచెం క్లారిటీ రావాలి. ఇలాగ ప్రెస్ మీట్ పెట్టాల్సిన వస్తుంది, ఇలా మాట్లాడాల్సిన వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ నా ఫ్యామిలీకి వస్తుందని ఎప్పుడు ఊహించలేదు. See, to all the media, to all the respected media people also, ఒక 3 తరాలుగా మీరందరూ నాన్నగారు అంటే ఏంటో తెలుసు మీకు. ప్రాబబ్లీ మీరందరూ 3rd జనరేషన్. ఆయన మీడియాని ఎంత రెస్పెక్ట్ చేస్తారు, మీడియా యాజమాన్యంతో ఎలాగా రిలేషన్షిప్ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఇళ్లల్లోనూ ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని
ఇంట్లో పెద్దలందరూ కోరుకుంటారు. ఎవరో ఒకరు తగ్గుతారు, ఎవరో ఒకరు దే విల్ సీ ద సెన్స్ అనేది వి ఆల్ హోప్. బట్ ఈరోజు ఈ సిచ్యువేషన్ మాట్లాడడానికి కూడా ఐ డోంట్ నో, ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. ఎక్కువ మాట్లాడితే ఐ బ్రేక్ డౌన్. ఇట్స్ వెరీ వెరీ పెయిన్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మా నాన్న ఏమైనా తప్పు చేస్తుంటే ఆయన చేసింది ఒకే ఒక తప్పు, మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం. ప్రతి ఒక్కరికి అది తెలుసు. ఇండస్ట్రీలో ఉన్నంత మా కుటుంబం, ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం, మా ఇండస్ట్రీ వాళ్ళందరికీ తెలుసు. మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం. ఈరోజు వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అండ్ ప్రే టు ద మీడియా ఇస్ దాట్ మీకు ఫాదర్స్ ఉన్నారు, మీకు బ్రదర్స్ ఉన్నారు. నో ఫ్యామిలీ ఈజ్ పర్ఫెక్ట్. పెద్దలు అంటారు ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అని. నేను అనుకున్న ఉమ్మడి కుటుంబంగా ఉంది, మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మేము కలిసిమెలిసి ఉంటాం అనుకున్నాం. బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ టుడే. మై హోప్ స్టిల్ there is light at the end of the tunnel అని నేను హోప్ చేస్తున్నాను. బట్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు ప్రే ఫర్ ద మీడియా ఇస్ దట్ మీ ఇళ్లలోగా పక్క ఇళ్లలో అందరి ఇళ్లలోనూ ఇష్యూస్ ఉంటాయి, లేకుండా ఉండవు. బట్ డు నాట్ సెన్సేషనలైజ్ ఇట్. ఇది మై సిన్సియర్ రిక్వెస్ట్. ఎస్, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మీ అందరం పాపులర్ ఫిగర్స్. దానికి మీరు ప్రజలకు తీసుకెళ్ళేది కరెక్ట్, కానీ మరి ఇంత కొంతమంది వరకు దే హ్యావ్ క్రాస్ ఆల్ లిమిట్స్. రిమెంబర్, మా అమ్మకి ఈరోజు ఉల్బా లేకుండా షీ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. ఇంటికి పెద్ద కొడుకుగా ఐఎమ్ కన్సర్న్డ్, ఐఎమ్ వరీడ్. నాన్నగారికి నిన్న జరిగిన ఘర్షణలో ఆయనకి కొన్ని గాయాలు తగిలాయి. నేను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లాస్ ఏంజల్స్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది, ఇలా ఇంట్లో గొడవ జరుగుతున్నాయని. అన్నీ ఆపుకొని ముందు వచ్చేసాను. ఫర్ మీ ఫ్యామిలీ ఫస్ట్. నిన్న మార్నింగ్ దిగాను. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అది ఇంత నేను లేని ఒక 3-4 రోజుల్లో హౌ డిడ్ దిస్ ఎస్కలేట్ సో మచ్ అని. బట్ ఐ హోప్ there is some respite at the end of it. But I also request the media, మీ అందరిని కూడా నేను నా విన్నపం ఏంటంటే, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు ఫాదర్స్ ఉన్నారు, everybody's got their own families. I request you to have a little bit of restraint. That's my only request. And నిన్న జరిగిన సంగతి, ఒక టీవీ రిపోర్టర్ ఆయనకి గాయాలు తగలడం, ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్. ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు. నిన్న మీరు విజువల్స్ చూస్తే, టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్గా చూస్తే, గేటు పగలగొట్టుకొని తోసుకొని గేటు ఎరగొట్టి లోపలికి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువని నా భావన. కానీ ఆయన ముందుకొచ్చి, మీరు విజువల్స్ కరెక్ట్గా చూసుకున్నారంటే, ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు. ఆయన చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకు వస్తే, ఎవరో ఒకరు ముందుకొచ్చారు, ఏదో మొహం మీద పెట్టారు. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిందే కానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కానీ, ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కానీ వ్యక్తిగతంగా లేదు. ఆయన గాయపడిన వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్లో ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడాను. వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం. వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ ఇట్ ఈస్ ఎ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఐ విష్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్. ఇది జరుగుండకూడదు. ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్. ఇట్ హ్యాపెన్.
We all feel sad for it.